మరి గత 5 ఏళ్లలో జరిగినటువంటి అక్రమాలు అంటే అక్రమాలు అన్యాయాలని రాష్ట్రవ్యాప్తంగా జరగడం వేరు. సాక్షాత్ భగవంతుడు తిరుమల దేవస్థానంలో మాత్రం ఈ నయ్యికెళ్తి వ్యవహారం అనేది మరి అందరూ కూడా చూడడం జరుగుతుంది. ఎందుకంటే మరి ఏదైతే పోలీ బాబా డైరీ అనే విషయం మరి మీ అందరూ తెలిసిందే. పాలు సేకరణ లేకుండా నెయ్యి తయారు చేయడం అనేది ఒక మిరాకిల్. మరి ఇవాళ రాష్ట్ర అంటే ఒక భక్తులతో అంటే ప్రజలతో ఎలాగ ఆడుకున్నారు కదా ప్రభుత్వం 5 ఏళ్ళు కూడా ప్రజలతో ఆడుకున్నారు. రాక్షస పాలన అంతా చూసాం, భరించాం. అది ప్రజలు కూడా గమనించి 11 సీట్లకి పరిమితం చేయడం కూడా జరిగింది. కానీ భగవంతుని మోసం చేసి మరి భగవంతుడి సన్నిధిలో మరి ఏదైతే ఆ రోజు కూడా చూసాం జగన్ ఏసు నాయకుడు అనేది కూడా ఆవిడ చెప్పడం కానీ అనేకమైనవి అన్ని ఆలకించి అలసిపోయి సరే ఈ నెయ్యి వ్యవహారం వచ్చేసరికి మాత్రం అది ఎలాగ లాగుతూనే ఉన్నారు. ఇంకా ఎవరైతే దొంగలు ఉన్నారో దొంగలను వెంటనే శిక్షించి ఎంక్వైరీ చేయించి చిట్టు ఏదైతే ఇచ్చిందో దాని ఆధారాలు పట్టుకొని ఎవరైతే ఈ దొంగలందరినీ కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని మా డిమాండ్. ఇదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఎందుకంటే ఈవేళ మనం ఎక్కడికి వెళ్తే తిరుమల జీవితంలో ఒకసారి తిరుపతి వెళ్ళాలని తిరుమల వెళ్ళాలని చెప్పి ఒక ఆలోచన మన అందరికీ ఉంటుంది. అలాంటి భగవంతుని మోసం చేసి వీళ్ళందరినీ కూడా భగవంతుని లాస్ట్ టైం కూడా మరి మా అందరూ తెలుసు గతంలో కూడా 2 కొండలు 7 కొండలు కాదంటే భగవంతుడు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో కూడా తెలుసు. ఆ పవర్లు కూడా పరిచయం రోజులు కూడా మనకు తెలుసు. త్వరలోనే కూడా మరి అదే వ్యవహారం అదే దేవుని మోసం ఈవేళ 11 సీట్లు పరిచయం కూడా మనకు తెలుసు. ఇంకా దాన్ని ఫేక్ మెసేజ్లు పెట్టేసి ఇంకా మాది దాన్ని తిరిగి తీసుకొచ్చి మళ్ళీ హెరిటేజ్ మీద పడడం కూడా జరిగింది. భగవంతుడు ఎన్ని అంటే ఇవన్నీ కూడా మనం కూడా మామూలుగా సాధనతో కూడా గమనించాలి. కిందని మానవుడు మోసం భగవంతుడిని ఎవ్వరు మోసం చేయలేదు. ఆ భగవంతుడు తలుచుకుంటే మాత్రం తప్పకుండా వీళ్ళందరూ కూడా కడగటలు పలవడం ఖాయం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణ చర్యలు తీసుకొని ఎవరైతే దొంగలందరూ అందరూ ఎంక్వైరీ చేసి కఠినమైన చర్యలు తీసుకుని జైలుపాలు చేయాలని చెప్పి కోరుకుంటే సెలవు తీసుకుంటాం. ప్రపంచం మొత్తం తిరుపతి దేవస్థానం మీద ఒక అవగాహన ఉన్నటువంటి అంత భక్తి భావాలు ఉన్నటువంటి తిరుపతి మీద ఆ తిరుపతిలో జరిగిన కల్తీ నెయ్యి మీద వాళ్ళ ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. చేసిన తప్పులన్నీ చేసి ఇవాళ దాన్ని మళ్ళీ కప్పిపుచ్చుకోవడానికి ఎవరో ఒకరి మీద నెప్పని పెట్టేయాలనే ఉద్దేశంతో ఇవాళ వింటేజ్ అవనండి లేకపోతే ఇంకోటి అవనండి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలంతా ఆలోచిస్తున్నారు. ప్రధానంగా కంపల్సరీగా ఎవరైతే దీని మీద కుట్రదారులు ఉన్నారో ఎంత పెద్దవాళ్ళైనా సరే కంపల్సరీగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటేనే రేపు పొద్దున్న ఫర్దర్ గా ఎవరు కూడా ఇలాంటి దుస్సాహసం చేయడానికి ప్రయత్నం చేయడం నా ఉద్దేశం. తప్పనిసరిగా మరి గవర్నమెంట్ దాని మీద యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే బడ్జెట్ విషయంలో మన ఉత్తరాంధ్రకి ఎస్పెషల్లీ మన విశాఖ రీజన్ డెవలప్మెంట్ కి 30,000 కోట్లు బడ్జెట్ లో కేటాయించినందుకు ప్రత్యేకంగా మరి ఆర్థిక మంత్రి గారికి అలాగే మన ప్రీతమ ముఖ్యమంత్రి గారికి కూడా మరి 87వ వార్డు అందరి తరఫున మరి మా కార్యకర్తలు నాయకులు అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మన వార్డు కార్పొరేటర్ బొండా జగన్నాథం గారికి ఇక్కడ ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి తిరుపతిలో కల్తీ నెయ్యి గురించి జరిగిన విషయం గురించి నిన్న అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా దీని గురించి చర్చించి వాళ్ళు శిక్షించాలని చెప్పడం జరిగింది. హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు కనుక మన రాష్ట్రంలోనే కాకుండా దేశం అంతా కూడా ఇది చర్చ జరగాలి. దీని మీద ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇదే కాకుండా బడ్జెట్ కూడా మన రాష్ట్రంలో పేద ప్రజల గురించి సంక్షేమ అభివృద్ధిలో దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ను కూడా తయారు చేయడం జరిగింది. దాని గురించి కూడా వాళ్ళ అవాకులు చవాకుల్లో మాట్లాడుతున్నారు. అలాగే మన బొత్స సత్యనారాయణ గారు కూడా ఏమీ జరగలేదు, దేవుడికి అధికారం జరగలేదు, కల్తీ నెయ్యి జరగలేదు అని చెప్తున్నారు. వాళ్ళు లేకుండా నెయ్యి తయారు చేసి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి వీళ్ళు దేవుడికి అపచారం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీశారు కనుక వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని ఇటువంటి జరగకుండా మళ్ళీ ముందు చూడాలి. మన రాష్ట్రానికి ఈ శని పోవడానికి మనం దీన్ని చేయాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు తప్పు చేశారు. వాళ్ళ హెలికాప్టర్ వెళ్ళినప్పుడు వీళ్ళని కూడా తీసుకొని వెళ్ళుంటే మనకి ఈ రాష్ట్రానికి శని పోయేది, ఈ దిష్టి వచ్చేది కాదని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.